తెలంగాణ ఆర్టీసీ కార్మిక సోదరిమణులకు తెలియనిది ఏమనగా ఆర్టీసీ కార్మిక సమస్యలపైన స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ అనుబంధ సంఘం చలో బస్ భవన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత నిరోధక నిరాహార దీక్ష చేపడతామని చెప్పి ప్రకటించాము. 19 జనవరి 2026 నుండి ఇందిరా పార్క్ వద్ద ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతించాలి, 2021-2025 పే స్కేల్ను అమలు చేయాలి, రిటైర్డ్ అయిన కార్మికులకు అన్ని బకాయిలు చెల్లించాలి, రెగ్యులర్ ప్రాతిపదికన అన్ని నియామకాలు చేపట్టాలి, మెడికల్ అన్ఫిట్ అయిన వారి పిల్లలకు, చనిపోయిన వారి పిల్లలకు రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పని భారాలు తగ్గించాలి, వేధింపులు ఆపాలి. ఈ సమస్యలపైన చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏదేమైనా ఆ రోజు మొన్న అనివార్య పరిస్థితుల్లో ఓడియన్ థియేటర్ ఓపెనింగ్ ఉండి పర్మిషన్ రాలేదని కొంచెం ప్రచారం చేయడము, యూనియన్లో భిన్నాభిప్రాయం ఉండడము, అలాగే విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఉండడము, ప్రభాస్ సినిమా నిరసన భారీకీలు ఏర్పాటు చేయడం, వ్యాపారంతో గురికోవడం ఆర్టీసీ సెక్షన్లో కొందరు వచ్చిపోవడం జరిగింది. ఏదేమైనా రేపు చలో ఇందిరా పార్క్ కార్యక్రమానికి వీక్లీ ఆఫ్లో ఉన్నవారు, ఆఫ్లో ఉన్నవారు, స్పెషల్ ఆఫ్లో ఉన్నవారు, నైట్ ఇన్కమింగ్ వారు, సిటీలో మొదటి షిఫ్ట్ ఇన్కమింగ్ అయిన వారు సుమారు 20,000 మంది అందుబాటులో ఉంటారు రావడానికి. మీరందరూ చలో ఇందిరా పార్క్ వచ్చి ప్రభుత్వం కనువిప్పు కలిపియాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా చలో ఇందిరా పార్క్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.